హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ఇండియా మార్ట్ కంపెనీ నుండి మనకు టెలి అసోసియేట్ జాబ్స్ని అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతే. అండ్ అలాగే వీడియో చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే టెలి అసోసియేట్ ప్రోగ్రామ్ బై ఇండియాస్ లార్జెస్ట్ B2B బిజినెస్ టు బిజినెస్ మార్కెట్ ప్లేస్ అనమాట. సో వీటిని అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారన్నమాట ఈ యొక్క నోటిఫికేషన్ని. ఇమేజిన్ ఎర్నింగ్ ఫ్రమ్ ది కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్ సీమ్లెస్లీ బ్లెండింగ్ వర్క్ అండ్ లైఫ్ అనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్లో శాలరీ వచ్చేసి 25,000 వరకు మీరు శాలరీ అనేది ఎర్న్ అయితే చేసుకోవచ్చు అనమాట. కంప్లీట్గా రిమోట్ వర్క్, మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ కింద అయితే ఈ యొక్క వర్క్ని అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, మీకు కంప్లీట్గా అర్థమైతే అవుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాండేటరీ రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి యూ యాజ్ పార్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఎంగేజ్ ఇన్ వాయిస్ బేస్డ్ కాలింగ్ ప్రాసెస్ వేర్ యూ కలెక్ట్ అనమాట, వెరిఫై అండ్ అప్డేట్ బిజినెస్ ప్రొఫైల్ టు అచీవ్ డిజైర్డ్ అవుట్కమ్స్. యువర్ రోల్ ఇన్వాల్వ్స్ ఎడ్యుకేటింగ్ సెల్లర్స్ అబౌట్ ఇండియా మార్ట్ అనమాట. సో మీ రోల్ వచ్చేసి ఈ యొక్క సెల్లర్స్కి ఎడ్యుకేట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట ఈ యొక్క ఇండియా మార్ట్ గురించి. అండ్ అలాగే క్రియేటింగ్ దర్ ప్రొఫైల్స్, వాళ్ళకు ప్రొఫైల్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది, అడ్రస్ చేయాల్సి ఉంటుంది, క్వారీస్ని రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఎన్హాన్సింగ్ ది ఓవరాల్ క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్స్ అనమాట. జాయిన్ అస్ ఇన్ మేకింగ్ ఏ మీనింగ్ఫుల్ ఇంపాక్ట్ అనమాట. బీయింగ్ ఫ్లూయెంట్ ఇన్ బోత్ లాంగ్వేజెస్ హిందీ ఇంగ్లీష్ మీకు ఫ్లూయెంట్గా రావాల్సి ఉంటుంది. డెడికేటెడ్ మొబైల్ నెంబర్స్ ఇన్ ఫర్ ఫ్రీలాన్సర్ వర్క్. సో మీరు ఈ యొక్క వర్క్ చేసుకోవడానికి డెడికేటెడ్ మొబైల్ నెంబర్ అయితే మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది కంప్లీట్గా. దీనికోసమే ఫ్రీలాన్స్ వర్క్ చేసుకోవడానికి మొబైల్ నెంబర్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎబిలిటీ టు వర్క్ అట్లీస్ట్ 3 to 4 hours ఎవ్రీడే. సో మీరు వచ్చేసి 3 to 4 hours వర్క్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అంటే మీ యొక్క ఫ్రీలాన్స్ ఫ్రీ అవర్స్లో, అంటే ఇప్పుడు స్టూడెంట్స్ ఉంటారు, హౌస్ వైఫ్స్ ఉంటారు, అన్ఎంప్లాయిడ్స్ ఉంటారు, అండ్ అలాగే ఎంప్లాయిడ్స్ ఉంటారు. సో వాళ్ళు వచ్చేసి వాళ్ళ యొక్క వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ యొక్క ఫ్రీ టైంలో అయితే ఈ యొక్క వర్క్ని అయితే చేసుకోవచ్చు అనమాట. ఓనింగ్ ఏ పర్సనల్ కంప్యూటర్ అనమాట. సో మీకు వచ్చేసి మీకు ఓన్గా కంప్యూటర్ అన్నా పర్లేదు, లేకపోతే మీరు త్రూ మొబైల్ ద్వారా కూడా ఈ యొక్క వర్క్ని అయితే చేసుకోవచ్చు అనమాట. వ్యాలిడ్ పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డు బోత్ ఇంటర్లింక్డ్ ఆన్ ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ అనమాట. సో పాన్ కార్డు, ఆధార్ కార్డు రెండు కూడా ఉండాల్సి ఉంటుంది అనమాట. యాక్సెస్ టు రిలయబుల్ ఇంటర్నెట్ ఉండాలి. ఏ బ్యాంక్ అకౌంట్ ఇన్ యువర్ నేమ్ దట్ ఈస్ యాక్టివ్ అండ్ వ్యాలిడ్ అనమాట. సో మీ యొక్క నేమ్తో బ్యాంక్ అకౌంట్ ఉండాల్సి ఉంటుంది, అది కూడా వ్యాలిడ్గా ఉండాలి, యాక్టివ్గా అయితే ఉండాలన్నమాట. పొజిషన్ ఆఫ్ ఎన్ ఆండ్రాయిడ్ ఫోన్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఇక్కడ స్టెప్ 1, స్టెప్ 2 ఉన్నాయి చూడండి. ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ యాజ్ రిక్వెస్టెడ్ ఇన్ ది ఫామ్ అనమాట. సో మీరు అప్లై చేసుకోవడానికి ముందుగా మీ యొక్క ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కంప్లీట్ స్మాల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఆ యొక్క యాప్టిట్యూడ్ టెస్ట్ని మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. స్టెప్ 3 వచ్చేసి క్రియేట్ యువర్ సెల్ఫీ వీడియో ఇన్ ఏ స్పెసిఫైడ్ ఫార్మేట్ అండ్ అప్లోడ్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ అనమాట. సో అంటే మీ యొక్క సెల్ఫీ వీడియో అంటే మీ నేము, మీ ఏం చేశారు ఏంటి అనేది చిన్నగా ఒక సెల్ఫీ వీడియో తీసి ఆ యొక్క ఫార్మేట్ని మీరు అప్లికేషన్ ఫామ్లో అప్లోడ్ చేస్తే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి కీప్ ది ఫాలోయింగ్ డాక్యుమెంట్స్, యువర్ ఫోటో, పాన్, ఆధార్ కార్డ్ అండ్ అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు రెడీగా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట డాక్యుమెంట్ ఫామ్లో. సో ఇక్కడ బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే ఆపర్చునిటీ టు ఎర్న్ అప్ టు 25,000 పర్ మంత్ అయితే మీరు ఎర్న్ అయితే చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి కంప్లీట్గా మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ కింద అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. వీక్లీ శాలరీ పేఅవుట్స్ ఉంటాయన్నమాట. మీకు వీక్లీ అయితే పేఅవుట్స్ అయితే ఉంటాయన్నమాట. శాలరీ వచ్చేసి టెలికాలింగ్ జాబ్ అనమాట. ఇది వచ్చేసి నో సేల్స్, నో టార్గెట్స్ అనమాట. ఎటువంటి సేల్స్ లేదు, టార్గెట్స్ కూడా ఉండనమాట. మీ యొక్క ఫ్లెక్సిబుల్ అవర్స్లో మీకు వర్క్ అయితే చేసుకోవచ్చు. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. రెగ్యులర్ ట్రైనింగ్ అండ్ సపోర్ట్ కూడా ఉంటుందన్నమాట. మీరు జాబ్ చేసేటప్పుడు మీకు ట్రైనింగ్ కూడా ఉంటుంది, అలాగే మీకు సపోర్ట్ కూడా ఉంటుంది. ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళు సపోర్ట్ అయితే చేస్తారనమాట. సో ఇవి వచ్చేసి బెనిఫిట్స్ అనమాట మీరు ఈ యొక్క జాబ్కి జాయిన్ అయిన తర్వాత. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ కనుక చూసుకున్నట్టయితే డస్ ది కంపెనీ ప్రొవైడ్ అన్ ఆఫర్ లెటర్, ఎక్స్పీరియన్స్ లెటర్ ఫర్ దిస్ ప్రొఫైల్ అని ఇక్కడ క్వశ్చన్స్ అడుగుతున్నారన్నమాట ఇండియా మార్ట్కి. సో వాళ్ళు ఆన్సర్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. నో ఆఫర్ లెటర్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆర్ ప్రొవైడెడ్ సిన్స్ ఇట్ ఈజ్ ఏ ఫ్రీలాన్సింగ్ ప్రొఫైల్ అనమాట. సో ఎటువంటి ఆఫర్ లెటర్ ఉండదు, అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. ఆల్ ది కమ్యూనికేషన్స్ ఆర్ షేర్డ్ ఓవర్ ఈమెయిల్, వాట్సాప్, బోత్ రిజిస్టర్డ్ ఇన్ ది అప్లికేషన్ ఫామ్ అనమాట. సో మీరు ప్రొవైడ్ చేస్తుంటారు కదా అప్లికేషన్ ఫామ్లో, ఆ యొక్క మొబైల్ నెంబర్కి
ఆ యొక్క వాట్సాప్ అయితే చేస్తారు, లేకపోతే మెయిల్ కూడా ప్రొవైడ్ చేస్తుంటారు కదా, ఆ యొక్క మెయిల్కి మీ యొక్క ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా సో వాటి ద్వారా మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవ్వడం జరుగుతుందన్నమాట వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి విల్ ఐ బీ పెయిడ్ డ్యూరింగ్ ది ట్రైనింగ్ పీరియడ్ అని ఉంది. సో ఇక్కడ వాళ్ళ యొక్క ఆన్సర్ వచ్చేసి నో యూ విల్ నాట్ బీ పెయిడ్ డ్యూరింగ్ ది ట్రైనింగ్ పీరియడ్. సో ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో అయితే ఎటువంటి మనీ అయితే వీళ్ళు పే చేయరనమాట మీకు. యూ విల్ రిసీవ్ ది పే అవుట్ వన్స్ యూ స్టార్ట్ వర్కింగ్ అనమాట. మీరు జాబ్కి జాయిన్ అయిన తర్వాత మీకు శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈజ్ దేర్ ఏ బాండ్ దట్ ఐ నీడ్ టు సైన్. సో మీ బాండ్ ఏమైనా ఉందా మీరు సైన్ చేయడానికి అని క్వశ్చన్ ఉంది. నో యూ డు నాట్ నీడ్ టు సైన్ ఎనీ బాండ్ అనమాట. సో ఎటువంటి బాండ్ అయితే లేదు, ఓన్లీ వర్క్ అగ్రిమెంట్ నీడ్స్ టు బి సైన్ అనమాట. వర్క్ అగ్రిమెంట్ అయితే ఉంటుంది, అందులో అయితే మీరు సైన్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. హౌ మెనీ అవర్స్ ఆర్ డేస్ డూ ఐ నీడ్ టు వర్క్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. సో యూ హ్యావ్ టు వర్క్ 3 hours ఏ డే అండ్ 4 days ఏ వీక్ అనమాట. సో మీరు పర్ డేలో 3 hours వర్క్ చేస్తే సరిపోతుంది అనమాట. వీక్లో 4 days అయితే వర్క్ చేస్తే సరిపోతుంది అనమాట. టు బీ ఎలిజిబుల్ ఫర్ ది పే అవుట్ అనమాట. సో మీకు వాళ్ళు మనీ పే చేయడానికి ఇది వచ్చేసి ఎలిజిబుల్ అనమాట. 3 hours వర్క్ చేయాలి అండ్ అలాగే వీక్లో 4 days వర్క్ చేస్తే మీరు వచ్చేసి ఈ యొక్క శాలరీకి ఎలిజిబుల్ అనమాట. సో ఇది వచ్చేసి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ది నోటీస్ పీరియడ్ ఫర్ దిస్ ప్రొఫైల్. సో there is no notice period since it is the freelancing profile అనమాట. How do I refer my friends and family to this profile? Share the application form link and ask them to apply for the same application form link. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ లింక్ ప్రొవైడ్ చేశారు. సో మీరు వచ్చేసి ఎవరికైనా రెఫర్ చేయాలనుకుంటే ఈ లింక్ని మీరు సెండ్ చేస్తే దాని ద్వారా వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిఫైన్ పే అవుట్ స్ట్రక్చర్ క్వశ్చన్ అది. దెర్ ఈజ్ నో ఫిక్స్డ్ శాలరీ ఫర్ ది ప్రొఫైల్ అండ్ ది వీక్లీ పేఅవుట్స్ డిపెండ్స్ ఆన్ ది సెల్లర్స్ ఎంగేజ్మెంట్ డన్ ఫ్రమ్ యువర్ ఎండ్ అనమాట. యు ఆర్ ఎలిజిబుల్ టు ఎర్న్ మ్యాక్సిమం 1000 per day. సో ఇక్కడ వచ్చేసి ఎలాంటి ఫిక్స్డ్ శాలరీ అయితే ఉండదు. వీక్లీ పేమెంట్ అయితే డిపెండ్స్ ఆన్ సెల్లర్ ఎంగేజ్మెంట్ అనమాట. మీరు వచ్చేసి యు ఆర్ ఎలిజిబిలిటీ మినిమం 1000 rupees అయితే మీరు పర్ డేకి ఎర్న్ అయితే చేయొచ్చు అనమాట, మీ యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి. నెక్స్ట్ వచ్చేసి హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్ టు కంప్లీట్ మై ట్రైనింగ్. సో ఇట్ ఈస్ 2 days సెల్ఫ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ హ్యావింగ్ 9 modules అండ్ ఏ సర్టిఫికేషన్. ది ట్రైనింగ్ లింక్ ఫర్ ద అప్కమింగ్ బ్యాచ్ ఈజ్ షేర్డ్ బై ది ట్రైనర్ ఎవ్రీ సాటర్డే విచ్ నీడ్స్ టు బి కంప్లీటెడ్ బై ది ఫాలోయింగ్ ట్యూస్డే అనమాట. సో 2 days సెల్ఫ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఈ యొక్క ట్రైనింగ్ లింక్ అనేది మీకు ట్రైనర్ ద్వారా షేర్ అయితే చేయబడుతుందని అప్కమింగ్ బ్యాచెస్కి. సో అప్కమింగ్ బ్యాచెస్కి ట్రైనర్ ద్వారా ఈ యొక్క లింక్ అనేది షేర్ చేయబడుతుంది ఎవ్రీ సాటర్డే అనమాట. ఎవ్రీ సాటర్డే షేర్ చేస్తారు విచ్ నీడ్స్ టు బి కంప్లీటెడ్ బై ది ఫాలోయింగ్ ట్యూస్డే అనమాట. సో ఇది వచ్చేసి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్కి ఇది వచ్చేసి నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. అండ్ అలాగే అప్లై లింక్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ అప్లై నో బటన్ పైన క్లిక్ చేస్తే మీరు అప్లికేషన్ ఫామ్ది సో మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. పర్సనల్ డీటెయిల్స్, ఆప్టిట్యూడ్ టెస్ట్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, కేవైసీ ఇన్ఫర్మేషన్, బ్యాంక్ అండ్ అదర్ డీటెయిల్స్. సో ఇలా 6 steps అయితే ఉన్నాయన్నమాట. సో మీరు ముందుగా పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డ్, మీ ఆధార్ కార్డులో ఎలా ఉంటుందో సేమ్ అలాగే మీ యొక్క నేమ్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ అలాగే మేల్ ఆర్ ఫీమేల్ అని సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్, మ్యారీడా అన్మ్యారీడా, ఆధార్ నెంబర్, పాన్ నెంబర్ అండ్ అలాగే మీ యొక్క ఫోటోగ్రాఫ్స్ స్పెషల్లీ అబౌట్ ఎస్ ఆర్ నో. లాంగ్వేజ్ నోన్ వచ్చేసి మీకు అప్ టు 3 languages మీరు సెలెక్ట్ చేసుకోండి. లాంగ్వేజెస్ ఏ లాంగ్వేజెస్ వచ్చో సో ఆ లాంగ్వేజ్ మీద టిక్ అయితే చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి వర్క్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అనమాట. ఇన్ మంత్స్ మీకు ఇంతకుముందే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇవ్వండి, లేకపోతే నన్ను పెట్టేసేయండి. ప్రిఫర్ నాట్ టు సే. సో దాని మీద క్లిక్ చేసేయండి. సో ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ బటన్ పైన క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ స్టెప్ అనేది వస్తుందన్నమాట. ఈ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయిన తర్వాత యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది వస్తుందన్నమాట. ఇలా మీరు స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసుకుని అప్లికేషన్ అయితే ఫిల్ చేసేయండి. సో వాళ్ళకు అప్లికేషన్ సెండ్ చేస్తే మీకు వాళ్ళే కాంటాక్ట్ అయితే అవ్వడం జరుగుతుందన్నమాట. సో మీ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఎంటర్ చేయండి. ఎటువంటి ఫ్రాడ్ అయితే కాదు, ఫేక్ అయితే కాదు, జెన్యూన్ అనమాట. ఎవరైతే భయపడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా అప్లై అయితే చేసుకోండి ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్.
సో ఈ వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.